హాయ్ హలో అందరికీ మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసేటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే రావడం జరిగింది. సో అది ఎప్పుడో కాదండి, మన జూన్ 1, 2025కి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ 3 అవర్స్ అనేది ఎగ్జామ్ ఉంటుందండి, మెయిన్స్ ఎగ్జాము. సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పడింది, ఇప్పటి వరకు మనం ఇక్కడ వరకు వచ్చాము అనేసి అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఇక్కడ వరకు వచ్చాము అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. చూస్తే ఈ 30 డేస్ పీరియడ్ మనం ఎంత క్రైటీరియా ప్రకారం అంటే ఏ విధంగా వాడుకుంటే మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి 2022లో పడిందండి. 11th మంత్లో నోటిఫికేషన్ పడింది, 2022. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేశారు? 2023 జనవరిలో ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేశారు. ఈ ప్రిలిమ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 4,59,208 ఆల్మోస్ట్ 4,59,182 మంది అపియర్ అవ్వడం జరిగింది ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. అండ్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అపియర్ అయిన తర్వాత ఇందులో ఓన్లీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? కేవలం 95,208 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. అంటే ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఎప్పుడు పెట్టారు? ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత, అంటే డిసెంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు ఈ ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ 4,59,182 మందిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తే దానిలో కేవలం 95,200 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు అనమాట. ఏది? ఫిజికల్ టెస్ట్కి. ఈ ఫిజికల్ టెస్ట్లో 2 ఇయర్స్ తర్వాత ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తే కేవలం దీంట్లో 38,910 మంది మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే చూడు మిత్రమా, ఎంత ఫిల్టరేషన్ అంటే 4,59,000 మంది ఎక్కడ, 38,910 మంది ఎక్కడ. అంటే నువ్వు ఇంకా కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు అనమాట. ఈ ఒక్క అవకాశాన్ని, ఈ 30 డేస్ ఈ ఒక్క అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా నువ్వు ఇంకా చదివినట్లయితే 100% నీకు 80% జాబ్ వస్తుంది అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఈ 30 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అండ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఎన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి ఈ 30 డేస్లో మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే నెక్స్ట్ మనం ఈ వీడియో చూద్దాం. ఏం చేస్తే బాగుంటుంది, మనం గెటిన్ అవ్వచ్చు అనేది నేను మీకు చెప్తాను అనమాట. చూడండి, చూసినట్లయితే ఈ ఉన్న 30 డేస్కి మనం ఒక క్రైటీరియా వేసుకోవాలన్నమాట. అది ఎలానో నేను చెప్తాను చూడండి ఒకసారి. మనకి 3 ఇయర్స్, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ 30 డేస్ అండ్ 3 అవర్స్, ఇక్కడ లాస్ట్గా 30 ఇయర్స్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ నోటిఫికేషన్ పడి మనకు 3 ఇయర్స్ కావస్తుంది అనమాట. మెయిన్స్ ఎగ్జామ్ రాసేపాటికి ఒక 5 months తక్కువ 3 ఇయర్స్ మనకు అవుతుందన్నమాట. ఈ 3 ఇయర్స్ పడే హార్డ్ వర్క్ అనేది కూడా నువ్వు ఎక్కడ చూపించాలి? ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ కష్టపడ్డా కానీ ఏ క్యాండిడేట్ అయినా కానీ చూపించాల్సింది కేవలం 3 అవర్స్ పెట్టే ఎగ్జామ్లో మాత్రమే. 10 AM నుంచి 1 PM పెట్టే ఎగ్జామ్లో మాత్రమే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 ఇయర్స్ మీరు ప్రిపేర్ అయ్యారు, మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, టైం పాస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫిజికల్ టెస్ట్లో కొంచెం ఎక్కువ ఉండి మెయిన్స్ ఎగ్జామ్ అంటే చదువు విషయంలో కొంచెం తక్కువగా ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అవేని ఇక్కడ మనం పట్టించుకోవద్దు అనమాట. కేవలం మనకి మిగిలింది, ఫైనల్గా మిగిలింది ఏంటి? మనకి కేవలం 30 డేస్ మాత్రమే మిగిలింది మిత్రమా. ఈ 30 డేస్లో నువ్వు ఏ విధంగా అంటే ఈ 30 డేస్లో మిగిలిన 30 డేస్లో 3 ఇయర్స్ పడ్డటువంటి హార్డ్ వర్క్ అంతా కూడా ఈ 30 డేస్లో కనుక నువ్వు అవంతా రివిజన్ చేసుకోగలిగితే, చదివినటువంటి ప్రతి ఒక్క టాపిక్ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోగలిగినట్లయితే, ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 3 అవర్స్ ఎగ్జామ్ అనేది నువ్వు 100% మంచిగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 అవర్స్ ఎగ్జామ్ కనుక నువ్వు మంచిగా రాసినట్లయితే, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే, నీకు ఉద్యోగం వచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చే 30 ఇయర్స్ లైఫ్ నీదే. నెక్స్ట్ వచ్చే 30 ఇయర్స్ నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 30 డేస్లో ఎటువంటి ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానీ, నాకు ఈ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి, నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాలి, నా బర్త్డేలు చేసుకోవాలి, వెళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని ఎట్టి పరిస్థితులు అనుకోకండి. కేవలం ఈ 30 రోజులు కనుక మీరు ఓపిక పట్టి చదివినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ప్రతి ఒక్క దాన్ని పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా మీరు రివిజన్ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్స్కి
ఏదైతే మనకి మెయిన్స్ అని చెప్పారో ఈ మెయిన్స్ వచ్చేసి మనకి ఎప్పుడు చెప్పారు, June 1, 2025కి కండక్ట్ చేస్తా అని చెప్పారు. అండ్ సెంటర్స్ కూడా అన్నీ లేవండి, ఒకసారి గమనించండి. ఇందులో వైజాగ్ కాకినాడ అండ్ గుంటూరు అండ్ మనకి తిరుపతి అండ్ లాస్ట్కి వచ్చేసి కర్నూలు. కేవలం ఈ మెయిన్స్కి సంబంధించి 5 డిస్ట్రిక్ట్స్ని మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగిందండి. 5 డిస్ట్రిక్ట్స్లో మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ పెడతారని చెప్పి మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఎక్కడ ఎగ్జామ్ పెట్టినా కానీ మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొంచెం లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ దూరంగా ఉన్న వాళ్ళైతే 1 డే బిఫోరే వెళ్ళి అక్కడ ప్రాపర్గా ఒక అకామిడేషన్ తీసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా లైట్ ఫుడ్ తీసుకొని టెన్షన్ లేకుండా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే మనకి ఎంత ప్రశాంతంగా బ్రెయిన్ ఉంచుకొని ఎగ్జామ్కి వెళ్తే అంత ప్రశాంతంగా ఆ 3 hours పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది నాకు ఎగ్జామ్ మార్నింగ్ ఉంది కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ బయలుదేరడము, లేదా మిడ్ నైట్ బయలుదేరడము, ప్రాపర్ నిద్ర లేకుండా ఉండడము, ఎంత చదివినా కానీ మన బ్రెయిన్ సపోర్ట్ చేయకపోతే అక్కడికి వెళ్ళి మనం పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేమండి. సో అదొక్కటి మెయిన్గా గుర్తుంచుకొని, దూరం ఉన్న వాళ్ళైతే, అంటే ఇంటికి దగ్గర లోకల్ ఉన్న వాళ్ళు ఏం కాదు, దూరం ఉన్న వాళ్ళు అయితే ఆ సెంటర్స్కి ముందు రోజే వెళ్ళి అక్కడ ప్రాపర్గా రెస్ట్ తీసుకొని ఎగ్జామ్ రాయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కేవలం ఈ 30 days నీ లైఫ్లో 30 years హ్యాపీగా ఉండే విధంగా చేసుకోవాలంటే అది కేవలం మీ చేతుల్లో ఉందన్నమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో గివప్ ఇవ్వకండి. 4,50,000 దగ్గర నుంచి 38,000 వరకు మీరు ఆల్మోస్ట్ 4,50,000 నుంచి 38,000 9-10 మెంబర్స్కి మీరు ఇక్కడ దాకా ఫిల్టర్ అయ్యారంటే మీలో చాలా టాలెంట్ ఉండబట్టే ఇక్కడ వరకు వచ్చారు. కేవలం ఒక అడుగు దూరంలో ఉందన్నమాట. అది కూడా 6,100 పోస్టులు అంటే ఆల్మోస్ట్ 1:6 రేషియో మాత్రమే ఉందన్నమాట ఇప్పుడు ఈ ఫైనల్ ఎగ్జామ్కి. సో ఇది ఒక్కటి మన బ్రెయిన్లో దృష్టిలో ఉంచుకొని మీరు కేవలం ఈ 30 days మంచిగా ప్రశాంతంగా ప్రిపేర్ అయినట్లయితే 100% మీకు జాబ్ వస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఏమైనా స్ట్రెస్కి సంబంధించి ఏమన్నా సజెషన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. బాయ్. జై హింద్.